जय कांग्रेस, जय कांग्रेस, जय जय कांग्रेस। देश की सेवा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర రాలు కేసీఆర్ 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 మోడీ మోడీ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం। సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం। కేంద్ర రాష్ట్ర రైతు వ్యతిరేక విధానాలు వ్యతిరేక విధానాలు ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం। ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం। మోడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు కేసీఆర్ కేసీఆర్ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం। కేంద్ర రాష్ట్ర రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం। ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు కేసీఆర్ కేసీఆర్ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం। గంగన్న గంగన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ ప్రాంత రైతాంగానికి మద్దతుగా స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ కరోనా మమ్మారి విపత్తి లోపట ఏ రైతు నష్టపోకుండా మొదటి గింజ నుంచి చివరి గింజ గారు కొనుగోలు చేస్తా, కష్టపడి పంట పండించిన వరిధాన్యానికి మద్దతు ధర ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడిన విషయం లోపల ఈరోజు రైతులంతా కూడా జగిత్యాల జిల్లా ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంత రైతాంగం అంతా కూడా ఏ ఐక్యూపీ సెంటర్లు కొనుగోలు విషయంలో ఎక్కడ రైతు కష్టపడి పంట పండించే విషయంలో వారు ఏదైతే ప్రకటించినట్టు మద్దతు ధర ఇవ్వకుండా తప్ప తాళని ఒక నెపంతో మ్యాచర్ అనే ఒక నెపంతో రైతుని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తూ నేరుగా జిల్లాకు సంబంధించిన అధికారులు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఐకేపీ సెంటర్లకు పోయి 42 కిలోలు మీరు వరిధాన్యాన్ని జోకండి, 40 కిలోలకి రేటు కట్టిస్తామని చెప్పి ఒక విధంగా మాట్లాడుతూ రైతులు ఇబ్బందుల పాలు చేస్తూ సెంటర్ లోపట. రెండవది మిల్లర్ల దగ్గరికి వెళ్ళే వరకు
మిల్లర్లు ఏమంటుళ్ళు, తప్ప ఉన్నది, తాలు ఉన్నది, మేము మినిమం 5 కిలోలు 6 కిలోలు ఒక్కొక్క రైతుకు నష్టం చేస్తాం, కటింగ్ పెడతాం, క్వింటాల్కు 5-6 కిలోలు కటింగ్ చెప్తా మేము దించుకోమని చెప్పేసి రైతును భయాందోళన పరిస్థితి తీసుకొస్తుండ్రు. రైతులు లోడ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి ఐకేపీ సెంటర్లో కానీ సొసైటీలో కానీ లోడ్ అయిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన అధికారుల యొక్క బాధ్యత ఉంటుంది. మళ్ళీ మిల్లర్లు దించుకోనంటే మిల్లర్ల దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఈ అధికారిది లేదు. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆజమాయిషి మిల్లర్లపై ఉండదు. మా టీఆర్ఎస్ ప్రజలతో ఎన్నుకోబడ్డ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏం మాట్లాడతారంటే, మా ముఖ్యమంత్రి గారు చివరి గింజ వరకు, మొదటి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మాట్లాడతాం. మేము ఒకటే విషయం మాట్లాడదలుచుకున్నాం. గంగుల కమలాకర్ గారు నిన్న కరీంనగర్లో మాట్లాడతారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి ఈశ్వర్ గారు మాట్లాడతారు. ఏ రైతు కూడా మేము సరైన ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ప్రకారం కొనుగోలు చేస్తామంటున్నారు. మీరే ఒక టైము డేటు ఫిక్స్ చేయండి. ఆ పెద్దలు మా జీవన్ రెడ్డి గారు గత నెల 15 రోజులకెళ్ళి ఈ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ, ముఖ్యంగా ఈ 10-15 రోజుల నుంచి రైతాంగం ఏ కొనుగోలు సెంటర్ లోపల ఏ ఒక్క రైతుకి ఇబ్బంది వచ్చినా కూడా నేరుగా అక్కడ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడే సందర్భంలో రైతులు ఏ విధంగా ఈరోజు నష్టపోతున్న విషయాన్ని, ఈరోజు ప్రభుత్వం కనువిప్పుగా జరగాలనే విషయాన్ని, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పేదవాళ్లకు కరోనా మమ్మారితోని సుమారు 12,000 మంది రేషన్ కార్డు అర్హత ఉండి కూడా 12 కిలోల బియ్యాన్ని వాళ్ళకు రేషన్ కార్డు లేని సందర్భంలో కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో పడగాని, వాళ్ళ అకౌంట్లో పైసలు జమ లేని పరిస్థితిలో కానీ ప్రభుత్వం కనువిప్పు జరగాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఈ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మేమందరం రైతులకు మద్దతుగా ఈ కరోనా వైరస్ వల్ల పేదవాళ్ళకు అందాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఏదైతే 12 కిలోల బియ్యము ప్రభుత్వ పరంగా వాళ్ళ డబ్బులు అకౌంట్లో జమ చేయాల్సిన విషయంలో కూడా మిగిలిపోయిన వాళ్లకు అందాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయాలని ఈరోజు కూర్చోవడం జరిగింది. దానిలో భాగంగా మేము ఒకటే విషయం, ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అందరూ కూడా మనం చేస్తున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లా వలస కార్మికుల విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకునే దాఖలాలు లేవు. దయచేసి ఇవన్నీ విషయాలు ప్రభుత్వం ఒక కనువిప్పు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. ఇలా పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేము మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అపోజిషన్ పార్టీగా అధికారంలో ఉన్నటువంటి మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా సోయలేదు. ఇవాళ మేము ఒకటే విషయం మంత్రి కుప్పరీశ్వర్ అడగదలుచుకున్నాం, మంత్రి కమలాకర్ గారిని అడగదలుచుకున్నాం. అయ్యా, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ని రేషన్ కార్డులు అర్హత ఉండి కూడా మరి రాని వాళ్ళకు, పేదవాళ్ళకు బియ్యం అందినటువంటి కరోనా వైరస్లో బియ్యం వాళ్ళకు మీరు ఏం జవాబు చెప్తున్నారు అడుగుతున్నారు. ఇప్పుడు ఐకేపీ సెంటర్లో కూడా రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు, రైస్ మిల్లర్లు ఇంత ఇబ్బందుల పాలు చేసుకున్నారు, వారికి ఏం సమాధానం చెప్తారనే విషయాన్ని కూడా మరొకసారి అడుగుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి 2 ప్రధానమైన సమస్యలు, ఒకటి కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఏదైతే లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుందో, ఈ లాక్డౌన్ అమలుతో ఉత్పన్నమయ్యేటటువంటి యొక్క సమస్యలు, ముఖ్యంగా దినసరి కూలీలు, వివిధ కులవృత్తులకు సంబంధించినటువంటి వారి ఉపాధి కోల్పోవటము, అట్లాగే ఇలా ప్రజా రవాణా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నిలిచిపోవటంతో దానిపై ఉపాధి పొందేటటువంటి నిరుపేద కార్మికులు, వారికి సంబంధించి ప్రభుత్వ పరంగా వివిధ సహాయక కార్యక్రమాలు ప్రకటింపబడుతున్నప్పటికీ అమల్లోకి వచ్చే వరకు ఏదైతుందో పొంతన లేకుండా పోతుంది. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ప్రతి పౌరుడికి 12 కిలోల బియ్యం అందింపజేయడంతో పాటుగా 1,500 రూపాయలని కల్పించడం జరుగుతుందని చెప్పారు. తదుపరి దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యంతో పాటుగా 500 రూపాయలు ప్రతి కుటుంబానికి జన్ధన్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. చివరికి వచ్చే వరకు ఏదైతున్నదో అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5 కిలోల బియ్యమే కానివ్వండి,
ప్రతి కుటుంబం సాధారణంగా ప్రతి పౌరుడు ప్రతి మాసం పొందేటటువంటి 6 కిలోల బియ్యమే కానివ్వండి, అన్నీ కలుపుకొని కూడా కేవలం 12 కిలోలకే పరిమితం చేయడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలు సాధారణంగా ప్రతి మాసం మనం పొందే 6 కిలోలు, 11 కిలోలు ఓను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సమకూర్చేది కేవలం 1 కిలో బియ్యం మాత్రమే. చెప్పండి, నగదు సహాయం ఏదైతుందో మీరు 15,000 రూపాయలు ప్రకటిస్తే అది కేవలం బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికి మాత్రమే మరి ఆ సదుపాయం అందింపజేయబడే విధంగా, అది కూడా ఈ రేషన్ బియ్యం ఎవరైతే పూర్తి స్థాయి లోపల వినియోగించుకోవడం జరుగుతుందో వారికి మాత్రమే ఆ 15,000 రూపాయలు అందింపజేసే విధంగా. అంటే ఉదాహరణకి ఎవరైనా ఒక 3 మాసాలు రేషన్ బియ్యం వివిధ కారణాలతో తీసుకోలేకపోయి ఉన్నట్టయితే ఈ 15,000 రూపాయలు సమకూర్చేటటువంటి ఒక అంశం నిలిపివేయడం జరుగుతుందని చెప్పండి. అంటే జన్ధన్ ఖాతాకు సంబంధించిన 500 రూపాయలు కూడా మీరు బ్యాంక్ ఖాతా లేకుండా పోస్ట్ ఆఫీస్ అంటారు. అటు పోస్ట్ ఆఫీసులో కానీ ఇటు బ్యాంక్ ఖాతాలో కానివ్వండి ఎక్కడ కూడా జమ చేయబడకుండా, వీటికి తోడు ఇప్పుడే మిత్రులు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నట్టు ఇలా గడిచిన సంవత్సరన్నర కాలం నుండి బిలో పావర్టీ లైన్ అర్హతకు అనుగుణంగా నూతన రేషన్ కార్డు మంజూరీ కొరకు ఏదైతుందో అప్లై చేసుకోబడమే కాకుండా దాని విచారణ చేపట్టబడి కూడా ఇంతవరకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అమలు చేయబడకపోవడంతో మొత్తం రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కుటుంబాలు, అర్హత గల కుటుంబాలు ఏదైతుందో ప్రభుత్వం నుండి ఏ విధమైన సహాయం పొందలేకపోతుంది. కేవలం ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా రేషన్ కార్డుల జారీ నిలిపివేయడంతోనే చెప్పండి. వాటికి తోడేదైతుందో వీళ్ళ దినసరి కూలీలు, వీళ్ళ వ్యవసాయ కూలీలకు సంబంధించి మీరు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఉపాధి కల్పనకు తోడ్పడడం జరుగుతుందని చెప్పి పేర్కొంటున్నప్పటికీ వీళ్ళ క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్సే వారి విధుల్లో లేకపోవడంతో అసలు ఎక్కడ కూడా ఎన్ఆర్ఈజీఎస్ పనులు కొనసాగుతున్నట్టు దాఖలాలు కనబడటం లేదు. చెప్పండి, వీళ్ళ భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఆంక్షలు తొలగించినట్టు ప్రభుత్వం పేర్కొన్నా కానీ ఇంకా ఎక్కడ కూడా భవన నిర్మాణ రంగం పనులు ఆరంభమైన దాఖలాలు లేవు. వీళ్ళు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ప్రధానంగా మనం ఆధారపడేటటువంటి బీడీ పరిశ్రమ, ముఖ్యంగా ఇంటి పట్టు నుండి ఉపాధి పొందేటటువంటి ఆడబిడ్డలు, వీళ్ళ అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం ఆడబిడ్డలు ఏదైతుందో వారికి ఉన్నటువంటి ఏకైక ఉపాధి మార్గం బీడీ పరిశ్రమ. ఇంతవరకు బీడీ పరిశ్రమ ఆరంభం సంబంధించి ఏ విధమైనటువంటి ఒక స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ఇంతవరకు బీడీ పరిశ్రమ ఆరంభం కాలేదని చెప్పండి. వీళ్ళ కనీసం ఏదైతుందో ఈ భవన నిర్మాణ రంగం పనులు సత్వరమే ఆరంభమయ్యే విధంగా చర్యలు చేపట్టడంతో పాటుగా బీడీ పరిశ్రమను కూడా మీరు సత్వరమే మరి పునఃప్రారంభింప చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత వీళ్ళ ప్రభుత్వంపై ఉందని చెప్పని పేర్కొనడం తప్పదని చెప్పట్లేదు. వీళ్ళ స్థానికంగా ఉపాధి పొందలేక అటు విదేశాలలో ఉపాధి నిమిత్తం పోయినటువంటి ప్రవాస భారతీయులు ఏదైతున్నదో అక్కడ ఉండేటట్టు ఒక పరిస్థితుల మూలంగా అక్కడ ఉపాధి నిలిపివేయబడటంతో ఇటు స్వదేశం వచ్చే మార్గాలు నిలిపివేయబడటంతో వారు తీవ్ర ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. ఇది అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో సత్వరమే విదేశాలలో ఉపాధి నిమిత్తం పోయినటువంటి ప్రవాస భారతీయులు ఏదైతుందో ముఖ్యంగా అరబ్ కంట్రీస్ గల్ఫ్లో ఉపాధి బాటల్లో ఉన్నటువంటి మన వారిని అందరినీ స్వస్థలాలకు రప్పించే బాధ్యత సత్వరమే చేపట్టడం. దాంతో పాటుగా ఇవాళ మన పొరుగు రాష్ట్రాలు ఇవాళ మహారాష్ట్ర ఇటు ముంబై కానివ్వండి, షోలాపూరే కానివ్వండి, నాందేడ్ కానివ్వండి, నాగ్పూర్ కానివ్వండి, సూరత్ కానివ్వండి, గుజరాత్ ఇలాంటి ప్రాంతాల్లో ఉపాధి పోయినటువంటి వలస కార్మికులు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇరు రాష్ట్రాల సంప్రదింపులతోని వారిని స్వస్థలాలకు చేర్చే విధంగా
మరి చర్యలు చేపట్టాలని చెప్పి పేర్కొన్నది. ఇవాళ మన తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయినటువంటి ఒక కూలీలను కార్మికులను వారి స్వస్థలాలకు తెప్పించడం వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో నిలిచిపోయినటువంటి వలస కూలీలు కార్మికులు ముంబై కానివ్వండి, షోలాపూర్ కానివ్వండి, నాగ్పూర్, నాందేడ్తో పాటుగా గుజరాత్, సూరత్ లాంటి ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి ఒక మన వలస కార్మికులు సత్వరమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఏదైతుందో మరి ఆ ప్రభుత్వాల సంప్రదింపులతోని వారిని స్వస్థలాలు చేర్చే చర్యలు చేపట్టడం కూడా ప్రధానమైన అంశంగా పేర్కొనడం తప్పదని చెప్పంటున్నా. ఇవాళ ఈ కరోనా వైరస్ వ్యాధి నివారణ చర్యలో భాగంగా ఏదైతే లాక్డౌన్తో ఉత్పన్నమయ్యేటటువంటి యొక్క ఈ ఆందోళన ఏదైతే చెందడం జరుగుతుందో దాంతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ రైతాంగం వ్యవసాయ ఉత్పత్తులు 6 కాలం కష్టపడ్డ పంట చేతికొచ్చే సమయం లోపల మరి ఈ సంవత్సరం ఏదైతుందో మరి రైతు ఒకవైపు చీడపురుగు ఆశించిన దిగుబడి పొందలేక సాధారణంగా ఎకరా 30 క్వింటలు వచ్చేటటువంటి ఒక వరి ధాన్యం మరి 20-25 క్వింటలకు పరిమితం కావడంతో ప్రతి ఎకరా వెనుక 10,000 రూపాయలు మరి నెట్ లాస్ కావడం జరుగుతుంది. ఇది నేను పేర్కొంటున్న అంశం కాదు. ఇది స్వయంగా జిల్లా కలెక్టర్ గారితో నిన్న సంప్రదింపులు చేస్తే వాస్తవంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పని ఆశిస్తే అది వాళ్ళ 5 లక్షల మెట్రిక్ టన్నులు పరిమితమయ్యేట ఒక పరిస్థితి ఎదురుగాబోతుంది. అంటే ఒక జగిత్యాల జిల్లాలోనే 1,00,000 టన్నుల వరి ధాన్యం దిగుబడి ఏదైతుందో తగ్గిపోతుంది. ఇలా 1,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అంటే 200 కోట్ల విలువ చేసేటటువంటి వరి ధాన్యం. 1,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అని చెప్పంటే రమారమి 200 కోట్ల విలువ చేసే ఉత్పత్తి దిగుబడి తగ్గిపోతుంది. పర్ ఏకర్ 10,000 రూపీస్ చొప్పున అని చెప్పంటుంది. 2 లక్షల ఎకరాలకే ఎకరా 10,000 రూపాయల చొప్పున 200 కోట్లు అవుతాయి. 1,00,000 మెట్రిక్ టన్నులు అయినా కానీ రమారమి 200 కోట్లు అవుతాయి. ఒకవైపు ఏదైతుందో ఆశించిన దిగుబడి పొందలేక రైతు దిగాలవుతే ఈ పరిస్థితుల్లో మరి అందిందే తడువుగా అన్నట్టు రైస్ మిల్లర్ దోపిడీకి ఎగబడి తప్ప తాలు అనేటువంటి ఒక నెపంతో వీళ్ళ ఎన్నడూ లేని విధంగా అని చెప్పట్టు ఎన్నడూ లేని విధంగా 40 కిలోల తూకం వేయగలిగే బ్యాగ్ను 42 కిలోల తూకం వేస్తుంది. అంటే పర్ క్వింటల్ ఫార్మర్ ఇస్ పుట్ టు 5 kg లాస్. పర్ క్వింటల్ ఫార్మర్ ఇస్ పుట్ టు 5 kg లాస్. ఇది జిల్లా అధికార యంత్రాంగం గమనిస్తున్నారు. వారు ఎంతవరకు ఏదైతుందో ధాన్యం శుద్ధి చేయాలి, ధాన్యం తప్ప తాలు లేకుండా చూడాలి. అందరు మిషన్లు పెట్టి పడుతున్నారు. అంతకంటే ఏం చేయాలనే అందరు మిషన్లు పెట్టి పడుతున్నారు. ఇలా వ్యవసాయ శాఖ అధికారి సర్టిఫై చేసిన తదుపరి కూడా వీళ్ళ కొనుగోలు కేంద్రాలలో వ్యవసాయ శాఖ అధికారి ధాన్యాన్ని ఏదైతుందో మాయిశ్చర్ ప్లస్ దాని యొక్క నాణ్యత సర్టిఫై చేసిన తదుపరి సాధారణంగా 17% మాయిశ్చర్ వస్తే తేమ వస్తే దానికి తూకం వేయాలి. తూకం వేయడం జాప్యం కావడంతో 17% ఏదైతుందో 10% పడిపోతుంది. తూకం వేయడం జాప్యం కావడంతో 17% తూకం 10% పడిపోతే 6 నుండి 7% వెయిట్ లాస్. 6 నుండి 7% వెయిట్ లాస్ అంటే ఇది ఒక 5 కిలోలు పోతుంది. ఒక్కొక్క శాతం తేమ దిగుబడి తగ్గిపోతే 800 గ్రాముల వెయిటే తూకం తగ్గిపోతుంది. 800 గ్రాములు అంటే మీరు 6% తూకం తగ్గిపోతే 6 × 800 4.8 kg తూకం తగ్గిపోతుంది. అంటే అదనంగా తప్ప తాలు నెపంతో కోసేట తూకం వేసేటటువంటి ఒక 5 కిలోలు ఒకవైపు, ఈ తేమ శాతం పడిపోవడంతో ఏదైతుందో తూకం వెయిట్ తగ్గి ఇట్లొక 5 కిలోలు కోల్పోతాడు చెప్పండి. మరి జిల్లా అధికారులు ఏదైతే లారీ ఒకసారి
కాంట అయిన తర్వాత మిల్లుకు పోతే 6 గంటల లోపల అన్లోడ్ కావాలి. ఒకసారి లారీ మిల్లుకు పోతే 6 గంటల లోపల అన్లోడ్ కావాలి. వీళ్ళు ఈ 6 గంటల లోపల అన్లోడ్ అయినట్టు ఒక్క లారీ ఉంటే చెప్పండి అంటున్నాను నేను. ఇలా 6 గంటలు కాదు, 12 గంటల లోపల 12 గంటల లోపల గట్ట లారీ అన్లోడ్ కాకుంటే రైస్ మిల్లర్ షుడ్ బి మేడ్ రెస్పాన్సిబుల్. అట్లాగే ఏదైతుందో ఇవాళ కొనుగోలు కేంద్రం నుండి తరలింపబడుతున్నట్టు ఒక ధాన్యం తూకం వెయిట్ ఎంత వస్తుందో అంత వెయిట్కి ఏదైతుందో మనకు విలువ రావాలి. కానీ ఏమైతుంది, ఈ వెయిట్ ధర్మకాంటల తూకం వేసిన తదుపరి ఆ ధర్మకాంట చిట్టి మనకి ఏటీఎంలో ఎట్లయితే రిసీట్ వస్తుందో ధర్మకాంటలో రిసీట్ వస్తుంది. వీళ్ళు ఏ సెంటర్ కూడా, అది ఐకేపీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కానివ్వండి లేక ప్యాక్స్ కానివ్వండి, ఏ సెంటర్ కూడా ధర్మకాంట వేసే తూకం రిసీట్ రావటం లేదు. నేను దయచేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపబడుతుందో ధర్మకాంట రిసీట్ నాట్ తక్కుపట్టి ఏదైతుందో బిల్ల రాసిచ్చేస్తాడు వాడు. వీళ్ళు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 300 క్వింటల్ పోయినట్టయితే ధర్మకాంట 300 క్వింటల్ వస్తుంది. వాడు ఏం చేస్తాడు, దాన్ని ఒక 20 క్వింటల్ కోత పెట్టుకొని 280 క్వింటల్ తక్కుపట్టి రాసి ఇచ్చేస్తాడు. ఈ తక్కువ వచ్చిన 20 క్వింటల్ ఏదైతుందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 20 క్వింటల్ ఆ లారీలు ఎవరి ధాన్యం పోతుందో రైతులకు అందరికి పనిచేస్తారు. నిజమా అబద్ధం? మీ ధర్మకాంట రిసీట్ ఏదైతుందో అది ఎందుకు కొనుగోలు కేంద్రానికి మీరు నమోదు చేస్తారు ఈరోజు అని చెప్పంటారు. ఆ రిసీట్ దీనికి ఎన్క్లోజ్ చేయాలని చెప్పంటుంది. మీరు ఇన్ని మోసాలు జరుగుతుంటే ఏం చేస్తున్నట్టే, మీ పర్యవేక్షణ ఏమవుతున్నట్టు అని చెప్పంటున్నాను నేను. ఇవాళ విధి లేని పరిస్థితులలో చెప్పంటున్నాను. ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ మరి అధ్యక్షులు ఏదైతుందో రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న ఒక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి అండగా నిలిచే విధంగా మరి రైతాంగానికి వెళ్ళి మద్దతు ధర కల్పన, అట్లాగే ధాన్యం పూర్తి స్థాయిలో మద్దతు ధర కల్పనతో పాటుగా ఏ పరిస్థితుల్లో రైతు ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయి లోపల ఆయన తూకానికి విలువ వచ్చే విధంగా హమాలీ ఛార్జ్ ఏదైతున్నదో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా కేవలం 5 రూపాయల భారంతోనే క్వింటల్ తూకం వేయడం జరిగిందో ఇవాళ కూడా పూర్తి స్థాయిలో హమాలీ ఛార్జ్ రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ఇవాళ రెండో పర్యాయం ప్రభుత్వం అధికారానికి వచ్చినాక ఇంతవరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి ఏదైతుందో అది ఐకేపీ కానివ్వండి లేక ప్యాక్స్ కానివ్వండి ఇంతవరకు కమిషన్ విడుదల కాలేదు. ఇంతవరకు ఫర్ ది లాస్ట్ 2 సీజన్స్ దీంతో మూడో పంట సరే ఇదంటే నడుస్తుంది ఆన్గోయింగ్. పోయిన ఖరీఫ్ కానీ అంతకుముందు రబీ కానీ 2 పంటల కమిషన్ డ్యూ ఉందని చెప్పండి. 2 పంటల కమిషన్ డ్యూ ఉందని చెప్పి ఆ డ్యూ ఇవ్వండి. వాళ్ళ బాబు ఆడబిడ్డలు ఏదైతుందో ఎండనక వాననక ప్రొక్యూర్మెంట్ లోపల వాళ్ళు చెమటోడ్చి రైతుకు అండగా నిలుస్తున్నారని చెప్పంటారు. హమాలీ ఛార్జ్ ఏదైతుందో గవర్నమెంట్ రైతుకు అండగా దాన్ని భరించాలి. ఆనాడు అడితి లేదు, హమాలీ లేదు, రవాణా ఛార్జీ లేదు, ఏ విధమైనటువంటి అదనపు ఆర్థిక భారం లేకుండా పూర్తి స్థాయి లోపల రైతాంగానికి మద్దతు ధర కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీని చెప్పండి. పరిశీలించండి, ఈ రికార్డును పరిశీలించండి. ఇవన్నీ ఉన్నాయి, మీ ముందున్నాయని చెప్పంటూ నేను. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వ ఆలోచన విధానంలో కొంత నిర్దిష్టంగా మీరు కార్యాచరణ అమలు చేయలేకుండా ఉన్నట్టయితే ఇవాళ కరోనా వైరస్ అనే ఈ లాక్డౌన్ అమలవుతున్న దృష్ట్యా వాస్తవం జిల్లా కలెక్టర్ల ముందు చేపట్టాలని భావించినటువంటి ఒక ఈ నిరాహార దీక్ష దీని పార్టీ కార్యాలయాలకే పరిమితమై జిల్లా పార్టీ కార్యాలయాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యం లోపల ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని చేపట్టబడడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం కావడానికి బాధ్యత చేపట్టినట్టు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇవాళ ఈ అల్పసంఖ్యాక వర్గాల ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైనటువంటి రంజాన్
ఉపవాస దీక్షలు చేపట్టబడేటువంటి ఒక మాసం, మరి అతి పవిత్రంగా భావించేటటువంటి ఒక రంజాన్ ఏదైతుందో వాళ్ళ ప్రార్థనా మందిరాలు సందర్శించేటటువంటి ఒక పరిస్థితి లేక కేవలం ఇంటికే గృహానికే పరిమితమై వారు ఏదైతే మరి ప్రార్థన చేసుకోవడం జరుగుతుందో మరి పూర్తి స్థాయి లోపల నా హృదయపూర్వకమైనటువంటి ఒక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళ ప్రభుత్వ పరంగా కూడా వీళ్ళ భౌతిక ఎద్దడి పాటించడం అనేది ప్రధానమైనటువంటి ఒక అంశం. ఆ భౌతిక ఎద్దడి పాటిస్తూ ముఖ్యంగా ఇఫ్తార్ సమయాల్లో వీళ్ళ ముస్లిమ్స్కి ఏదైతుందో ఇఫ్తార్ సమయాల్లో ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా ఏదైతుందో వారు అంటే దినమంతా ఈ వేసవిలో దీక్షలో నిరాహార దీక్షలు ఉంటారు కాబట్టి దాని విరమణ అంటే పవిత్రమైనటువంటి ఖర్జూర కానీ లేక ఇతరత్ర శీతల పానీయాలతో చేయడం ఆనవాయితీ. వాళ్ళ గృహిణులు ఏదైతుందో వాళ్ళ ఈ ఇఫ్తార్ ఈజ్ ఎ డిఫరెంట్ ఫ్రమ్ డిన్నర్. ఇఫ్తార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిన్నర్. ఇఫ్తార్ అనేది కేవలం ఉపవాస దీక్ష విరమణ మాత్రమే. ఇటు ఉపవాస దీక్ష విరమణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం ఒకవైపు, అట్లా డిన్నర్ భోజనానికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చడం ఇంకో వైపు. అది కొంత గృహిణులకు ఇబ్బందిగా ఉన్న ఏర్పడుతున్న పరిస్థితులలో ఈ ఇఫ్తార్ ఏర్పాట్లకైనా కానీ ఏదైతే గతంలో లాగా మరి ఆ ముస్లిం ప్రాంతాలలో భౌతిక ఎద్దడి పాటిస్తూ సౌకర్యాలు కొనసాగే విధంగా చూస్తే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ పక్షాన సూచిస్తుంది.